వేరే మార్గంలో వెళ్తున్నారని ప్రమాద పరిహారం ఎగవేయలేరు. బీమా కంపెనీలకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. పర్మిట్ పరిధిని అతిక్రమించి వాహనం వేరే మార్గంలో వెళ్తుండగా ప్రమాదం సంభవించిందనే కారణంపై బీమా కంపెనీలు పరిహారం ఎగవేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 2014 అక్టోబరు 7న బస్సు ఢీకొని ద్విచక్రవాహన చోదకుడు మరణించాడు. అతడి కుటుంబానికి బస్సు యజమాని, న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ కలిసి 18.86 లక్షల పరిహారాన్ని వడ్డీతో సహా చెల్లించాలని మోటారు ప్రమాదాల క్లెయిముల ట్రైబ్యునల్ తీర్పు చెప్పింది. ఇది చాలా ఎక్కువంటూ బస్సు యజమాని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. పాలసీ నిబంధనలకు విరుద్ధంగా బస్సును నడిపారంటూ పరిహారం చెల్లింపునకు బీమా కంపెనీ నిరాకరించింది. నష్టపరిహారాన్ని బీమా కంపెనీ చెల్లించి ఆ మొత్తాన్ని బస్సు యజమాని నుంచి రాబట్టుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై బీమా కంపెనీ, బస్సు యజమాని సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రమాదం జరిగినప్పుడు వాహన యజమాని లేదా ఆపరేటరు నేరుగా పరిహారం చెల్లించనక్కర్లేకుండా రక్షణ ఇవ్వడానికే బీమా పాలసీ తీసుకుంటారని కోర్టు స్పష్టం చేసింది. బీమా కంపెనీలు ఈ బాధ్యత నుంచి తప్పించుకోరాదంది.